Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. 3, 2, 1 ఇవాళ ఏ కథ చెప్పుకుందాం? స్టోరీ. విచ్ స్టోరీ? మంచి చెడ్డ స్టోరీస్. మంచి చెడ్డ స్టోరీ కావాలి మాకు. ఓకే, విల్ సీ. మంచివి చెడ్డవి ఏమైనా చూపి మనం అప్పుడు చెడ్డవి చూస్తే ఆ దేవుడు అన్ని ఎట్లా అని చెప్తారు మనకి. మోరల్ స్టోరీస్. దట్స్ వై మీ దానికి నేను అడుగుతాను నిన్ను. ఐ నో దట్ స్టోరీ. పులి ఎలుగుబంటి కథ. ఓకేనా? ఒకసారి ఒక పులి ఎలుగుబంటికి మధ్య సంవత్సరంలో ఏ నెల చలిగా ఉంటుందన్న విషయంపై వాదన మొదలయ్యింది. మూర్ఖులు కూడా చెప్పగలరు. చలికాలం అంటే కార్తీక మాసం నుండి మాఘమాసం వరకు చలి ఎక్కువగా ఉంటుంది అంది పులి. నేను ఒప్పుకోను. చలికాలంలో నాకు చలిగా ఉండదు. ఎప్పుడైతే వానకు నా వంటి మీదున్న బొచ్చు తడుస్తుందో అప్పుడే నాకు వణుకు పుడుతుంది అంటూ పులి మాటలు వ్యతిరేకించింది ఎలుగుబంటి. నా మాట నిజమంటే నా మాటే నిజమని రెండూ వాదించుకొనసాగాయి. ఇంతలో ఒక మనిషి ఆ అడవి మార్గం గుండా పొరుగురికి వెళ్తున్నాడు. అతన్ని చూడగానే పులి, మనుషుల మనకంటే తెలివైన వారనే అభిప్రాయం మనకుంది కదూ, వెళ్ళి అతన్ని అడుగుదామంది. రెండూ వెళ్ళి అతని దారికి అడ్డంగా నిల్చున్నాయి. భయపడకు మిత్రమా, నిన్ను చెప్పడానికి రాలేదు. మా ఇద్దరికి ఒక విషయంలో వేరువేరు అభిప్రాయాలున్నాయి. మా సమస్యను నువ్వు పరిష్కరించాలి అంది ఎలుగుబంటి. రెండు ఒక్కరి తర్వాత ఒకటి తమ వాదనలు వినిపించాయి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఆ మనిషి వాటి మాటలు విన్నాడు. తర్వాత పులి అతన్ని పక్కకు తీసుకువెళ్ళి, చూడు, నువ్వు ఇంక నుంచి ప్రాణాలతో బయట పడాలంటే నా మాటే నిజమని చెప్పాలి అని హెచ్చరించింది. ఎలుగుబంటి కూడా అతని చాటుకు లాక్కెళ్ళి తన మాటను నెగ్గించమని లేదా చస్తావని హెచ్చరించింది. మాది ఈ దేశం కాదు, నేను పొరుగు దేశం నుండి వచ్చాను. ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుకే నాకు కొంత సమయం కావాలి. చలికాలం వర్షాకాలం అనుభవించిన తర్వాత ఇక్కడికి వచ్చి మీలో ఎవరి మాట నిజమో చెప్తాను అని భయం పైకి కనిపించకుండా నెమ్మదిగా చెప్పాడు. సరే వెళ్ళు, కానీ తప్పకుండా మళ్ళీ రావాలి. నీకోసం ఎదురు చూస్తుంటాం అంటూ ఆ రెండు మృగాలు అతనికి దారి వదిలాయి. సో బతుకు జీవుడా అనుకుంటూ ఆ మనిషి అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయాడు. మూర్ఖుల వాదన తీర్చటం కంటే అక్కడి నుండి వీలైనంత త్వరగా తప్పుకోవడం ఉత్తమం. అంటే మూర్ఖునితో వాదం పెట్టుకోకూడదు. అర్థమైందా? అంటే అదే, అవి రెండు మూర్ఖులే కదా, జంతువులు, మృగాలు. సో అలాంటి అంటే అవి రెండుటి మధ్య ఏది చెప్పినా ఏదో ఒకటి చంపేస్తుంది అతన్ని. అతను సమయస్ఫూర్తితో ఆలోచించి, నేను ఈ ప్రదేశం అతన్ని కాదు, నేను ఈ ప్రదేశంలో చలికాలము వర్షాకాలం రెండూ చూసిన తర్వాత మీకు చెప్తాను ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది అని చెప్పి అతను బాగా ఆలోచించి తప్పించుకున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు కానీ మనం మూర్ఖులతో పెట్టుకోకూడదు. పెట్టుకున్న సమయస్ఫూర్తితో మనం జాగ్రత్తగా బయటపడాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి ఏం చేసింటాం, ఏదో ఒకటి చెప్పేసింటాం. అప్పుడు పులి చేతిలోనో ఎలుగుబంటిలోనో చనిపోయేవాళ్ళం. కానీ అతను ఏం చేశాడు చూడు, ఎంత ఈజీగా తప్పించుకున్నాడు. రెండింటికి ఆన్సర్ చేయకన్నా, ఎవరి దగ్గర దెబ్బ తినకన్నా ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. సో అది తెలివిగా ఉండాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే, గుడ్ నైట్. That's why I am smart. Good night. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.